మోడల్ వర్బ్స్లో ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను అంటే దాని అర్థం నాకు ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది అని. ఐ మస్ట్ గో అంటే నేను తప్పనిసరిగా వెళ్ళాలి అని. ఐ షుడ్ గో అన్నా తప్పనిసరిగా వెళ్ళాలనే, కానీ మస్ట్ అంత తప్పనిసరిగా కాదు. ఐ మే గో అంటే నేను బహుశా అవకాశం తక్కువ, వెళ్తే వెళ్ళొచ్చు అని. మైట్ అనేది మేకి పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో మనం మే బదులుగా మైట్ను ఉపయోగిస్తాం. ఐ మైట్ గో అంటే నేను వెళ్ళి ఉండొచ్చు అప్పుడు బహుశా. కుడ్ అనేది క్యాన్కి పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో క్యాన్ బదులుగా మనం ఐ కుడ్ గో అని అంటాం. అంటే నేను వెళ్ళగలిగాను, అప్పట్లో నాకు ఆసక్తి సామర్థ్యం ఉండింది, వెళ్ళగలిగాను అని. ఐ విల్ గో అంటే ఇది ఫ్యూచర్కి సంబంధించింది, నేను వెళ్తాను అని. ఎంత ఫ్యూచర్ అంటే అది గంట తర్వాత కావచ్చు, 2 రోజుల తర్వాత కావచ్చు, 1 మంత్ లేదా 1 ఇయర్ తర్వాత కూడా ఐ విల్ గో అని అంటాం. ఐ వుడ్ గో, వుడ్ అనేది విల్కి పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో విల్ బదులుగా మనం వుడ్ను ఉపయోగిస్తాం. నేను వెళ్ళేవాడిని అప్పట్లో అని. ఐ షల్ గో, విల్ అన్నది షెల్ అనేది రెండు ఒకటే. విల్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ అన్నిటికీ ఉపయోగిస్తే షెల్ అని మాత్రం కేవలం ఫస్ట్ పర్సన్కి మాత్రమే ఉపయోగిస్తాం. అంటే ఐ ఇంకా వి. ఐ షెల్ గో, ఐ విల్ గో అంటే నేను వెళ్తానని. ఐ షెల్ గో అంటే అర్థం నేను స్ట్రాంగ్లీ డిసైడెడ్ అనమాట, ఖచ్చితంగా వెళ్తాను అని అర్థం. ఐ ఆట్ టు గో అంటే ఇది కూడా నేను వెళ్ళాలి అనే, కాకపోతే ఇక్కడ ఒక డ్యూటీ లేదా ఒక కర్తవ్యం అనే అర్థంతో ఉపయోగిస్తాం.